హాయ్ అండి, ఈరోజు మనం పెసరపప్పు కొబ్బరి కట్టుని ప్రిపేర్ చేసుకుందాం. ఇది చాలా కమ్మగా ఉంటుందండి. చాలా రుచికరమైన వంట, చాలా హెల్దీ కూడా. దీనికి మనం ఫస్ట్ ఒక కుక్కర్ని తీసుకొని అందులో 1/2 కప్పు పెసరపప్పుని వేసుకోండి. అలా వేసుకున్న పప్పులోకి కొన్ని వాటర్ని పోసుకొని చక్కగా శుభ్రంగా వాష్ చేయండి. అలా వాష్ చేసిన దానిలో మునిగేట్టుగా వాటర్ని పోయండి. వాటర్ని పోసి కుక్కర్ మూతని పెట్టేసేయండి. పెట్టేసి ఒక 3 విజిల్స్ వచ్చేటట్టు ఉంచండి. పప్పు చాలా మెత్తగా ఉడికిపోవాలండి. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో 1 కప్పు కొబ్బరిని తీసుకోండి. కప్పు కొబ్బరికి 2 కప్పుల వాటర్ పడతాయండి. కాకపోతే కొంచెంగా ఆ వాటర్ని పోసి మెత్తగా కొబ్బరిని మిక్సీ పట్టండి. అలా మిక్సీ పట్టిన కొబ్బరిని స్ట్రెయిన్ చేసి పాలు మాత్రమే ఒక పెద్ద కప్పు వచ్చేటట్టు తీసుకోండి. ఇప్పుడు తాలింపు కోసం ఒక ప్యాన్ పెట్టి అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేయండి. వేసిన తర్వాత తాలింపు దినుసులు వేసుకోవాలండి. నేనైతే ఆవాలు, సాయి మినపప్పు వేశాను. ఇది చాలా సన్న మంట మీద దూరగా వేపండి. అలానే కొంచెము ఇంగువ కూడా వేసుకోండి. వేసుకున్న తర్వాత దూరగా దీన్ని వేపండి. మీకు ఇష్టమైతే ఇందులో కరివేపాకు, కొత్తిమీర అవి కూడా ఈ తాలింపులో వేసి వేపేయచ్చు. తర్వాత వేగిన తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయలని ఇలా చిలుకలుగా కోసి తాలింపులో వేసేయండి. తర్వాత 3 పచ్చిమిరపకాయలని చిలుకలుగా కోసి సన్న మంట మీద వేపండి. 1 ఇంచ్ అల్లాన్ని కూడా దంచుకొని ఈ తాలింపులో వేసేయండి. ఇలా మొత్తం తాలింపులో వేసిన తర్వాత లైట్ పింక్ కలర్ వచ్చేటట్టు వీటిని వేపండి. వేపిన తాలింపుని వేగిన తర్వాత పక్కకు పెట్టేసేయండి. ఇప్పుడు ఉడికిన పెసరపప్పులో కొంచెం పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసి పప్పు బద్దల్లాగా లేకుండా మంచిగా మెదిపేయండి. అలా మెదిపిన పప్పులోకి ఒక కప్పు కొబ్బరి పాలని పోసేసుకోండి. చక్కగా కలిపేసేయండి. ఇప్పుడు మనము వేయించుకున్న తాలింపులు కూడా ఇందులోకి వేసేసుకోండి. వేసేసుకొని చక్కగా కలిపేయండి. ఆ తర్వాత ఇంకొన్ని వాటర్ని కూడా మనం పోసుకోవాలండి. అలా వాటర్ని పోసుకొని మనం దాన్ని మరగపెట్టాలి. కొంచెం కారం, రుచికి సరిపడా కారాన్ని కూడా వేసుకోండి. అలా వేసుకొని సన్న మంట మీద ఒక 2 పొంగులు వచ్చేటట్టు ఉడికించుకోవాలి. ఇలా ఒక 2 ఉడుకులు వస్తే సరిపోతుందండి. ఇప్పుడు నేను చూపించిన విధంగా రానివ్వాలి. వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవటమే. చాలా రుచిగా కమ్మగా ఉంటుందండి. ట్రై చేసి చూడండి.